अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా జుల్హిజ్జా నెల గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. ఖురాన్లో 89వ సూర అల్ ఫజర్ 1-2 వాక్యాల ఆధారంగాను మరియు అనేక వాక్యాల ఆధారంగాను మరి ఈ యొక్క విషయాలు తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. ఇస్లామిక్ క్యాలెండర్ మరియు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఈ యొక్క ప్రపంచంలో సంవత్సరానికి 12 నెలలు, 12 నెలలకి మళ్ళా అదేవిధంగా వారాలు, గంటలు, సెకండ్లు, ఈ విధంగా అనేక రకాల విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డాయి. ఈ యొక్క 12 నెలలలో 4 నెలలు పవిత్రమైన నెలలు ఉన్నాయని ఈ యొక్క నెలల గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క నెలల్లో ఈ యొక్క జుల్హిజ్జా అంటే 12వ నెల చివరి నెల ఏదైతే ఉందో ఇది కూడా ఒకటి. ఈ నెల మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ప్రమాణం కూడా చేశారు. ఇదే విషయము 89వ సూర మొదటి 2 వాక్యాల్లో కూడా ఉంది. ఉదయం సాక్షిగా మరియు ఆ యొక్క 10 రాత్రుల సాక్షిగా అని. అంటే ఒక నెలని కనుక 3 భాగాలుగా చేస్తే, ఒక నెలని 3 భాగాలుగా చేస్తే, 3 దశకాలుగా చేస్తే ఈ యొక్క మొదటి దశకం ఏదైతే ఉందో ఈ యొక్క నెలలో ఇది చాలా విలువైనది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రంజాన్కి సంబంధించినటువంటి అనేక రకాల విలువలు ఉన్నాయి. రంజాన్లో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ను కూడా 3 దశకాలుగా చేసి ఎతకాఫ్ చేస్తూ లైలతుల్ ఖదర్ని వెతికేవారు. అలానే ఈ యొక్క నెల ఏదైతే జుల్హిజ్జా నెల ఉందో మొదటి దశకం ఏదైతే 10 రాత్రులు లేదా పగళ్ళు ఉన్నాయో ఇవి చాలా విలువైనవి అని ఇక్కడ ఖురాన్లోనే కాదు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అనేక సందర్భాలలో చెప్పారు. ఈ నెల పాప విమోచన నెల, పుణ్యాలు సంపాదించేటటువంటి నెల, చెడుల నుంచి ఆపి మంచి వైపుకు ప్రోత్సహించేటటువంటి నెల. ఇది తీర్థయాత్రల నెల. తీర్థయాత్రల నెల అంటే ఏమిటి అంటే ఇస్లాం యొక్క 5 స్తంభాలలో ఒక స్తంభం హజ్. ఈ యొక్క హజ్ అనేది ఈ నెలలోనే చేస్తారు. ఈ నెలలో చేస్తేనే అది హజ్ అవుతుంది. అది కూడా ఈ యొక్క మొదటి 10 రోజుల్లో చేస్తేనే అది హజ్ అవుతుంది. మరి అదేవిధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం గారు మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క గాథ, వారి యొక్క కుర్బానీ సాక్రిఫైస్ ఆధారంగా ఏదైతే కుర్బానీ అనే పద్ధతి వచ్చిందో ఈ యొక్క బక్రీద్ పండుగ అది కూడా ఈ యొక్క మొదటి 10 రోజుల్లో మరియు ఈ యొక్క జుల్హిజ్జా నెలలోనే ఉంది. ఈ నెలలోనే హజ్ చేస్తారని, ఈ నెలలో కాబాని ఎక్కువగా ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో ఎక్కువగా కాబాని ఎక్కువగా దర్శిస్తారు. ఈ నెలలోనే కుర్బానీ కూడా ఇస్తారు. మరియు ఉదియా అనే విధింపు ఈ నెలలోనే ఉంది. అంతేకాకుండా ఇదే నెలలో ఈదుల్ అదా అనే పండుగ